ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 52ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞాన మార్గంలోని ఒక ముఖ్యమైన దశ గురించి వివరిస్తున్నాడు. భగవంతుడు అంటున్నాడు, ఓ అర్జునా, ఎప్పుడైతే నీ బుద్ధి అంటే నీ వివేకం మోహమనే బురదను పూర్తిగా దాటుతుందో అప్పుడు నువ్వు ఇప్పటిదాకా విన్న విషయాల గురించి ఇకపై వినబోయే విషయాల గురించి కూడా ఉదాసీనంగా అంటే నిశ్చలంగా గుంటావు. ఇక్కడ మనం కొన్ని పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మొదటిది మోహమనే బురద. ఇది మన జీవితంలో మనం ఎదుర్కొనే అతిపెద్ద అడ్డంకి. ఈ బురద అంటే ఏమిటి? నేను, నా వాళ్ళు, నా ఆస్తి, నా కీర్తి అనే అనుబంధాలే ఈ బురద. ఈ అనుబంధాల వల్ల మన చూపు మసకబారుతుంది. ఏది నిజమైనదో ఏది తాత్కాలికమో మనం గుర్తించలేము. ఈ మాయలో చిక్కుకుని సుఖదుఖాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం. మన ఇంట్లో ఒక చిన్న వస్తువు పోయినా లేదా ఎవరైనా మనల్ని ఒక మాట అన్నా మనం తట్టుకోలేము. ఇదే మోహం. కృష్ణుడు చెప్పేదేమిటంటే, సాధన ద్వారా, వివేకం ద్వారా ఎప్పుడైతే మన బుద్ధి ఈ బురద నుండి బయటపడుతుందో అప్పుడు మనకు స్పష్టత వస్తుంది. ఒక మురికి నీటి నుండి బయటపడి స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నట్లుగా ఉంటుంది. రెండవది విన్నదాని గురించి, వినబోయే దాని గురించి ఉదాసీనంగా ఉండటం. అంటే ఏమిటి? మనం సాధారణంగా ఇతరుల మాటలకు చాలా విలువ ఇస్తాం. ఎవరైనా పొగిడితే ఆనందపడతాం, విమర్శిస్తే బాధపడతాం. అలాగే శాస్త్రాలు స్వర్గం వంటి సుఖాల గురించి చెబుతాయి. వాటిని పొందాలని ఆశిస్తాం. కాని ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి ఈ పొగట్లు, విమర్శలు, తాత్కాలిక సుఖాలు ఏవీ పెద్దగా అనిపించవు. ఎందుకంటే అతను అంతకంటే గొప్పదైన శాశ్వతమైన ఆనందాన్ని అంటే ఆత్మజ్ఞానాన్ని రుచి చూస్తాడు. అతని దృష్టి కేవలం సత్యంపైనే ఉంటుంది. అతనికి ఇతరుల ఆమోదం అవసరం లేదు. అతని శాంతి, అతని ఆనందం అతనిలోనే ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన స్వేచ్ఛాస్థితి. ఈ శ్లోకం మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన శాంతి మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కాదు, మన అంతర్గత స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మన మనస్సును మోహం నుండి విడిపించుకున్నప్పుడు బాహ్య ప్రపంచంలోని ఏ శబ్దమూ మనల్ని కదలించలేదు. ఆ నిశ్చలత్వమే నిజమైన యోగం. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.